సో నాకు కూడా వచ్చిన అలర్ట్లు SMS ద్వారా పంపిస్తున్నాం, వాయిస్ ద్వారా పంపిస్తున్నాం. నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ వేయాలి, ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం. దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, జరిగిందా జరగలేదని. సో అట్లా ప్రోయాక్టివ్గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తాం. సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం. 99% అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది, సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది, ఎంత మూవ్మెంట్ అవుతుంది, స్పీడ్ ఎంత వస్తుంది, చాలా రియల్ టైం ఎవ్రీ 2 hours మాకు డేటా అప్డేట్ అవుతుంది. సో అవేర్ డాష్ బోర్డ్, అది పబ్లిక్ డాష్ బోర్డ్, అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని. అది రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాం టైం టు టైం. ఇప్పటి వరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్. 11:30 నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటిన తర్వాత రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం. సో రియల్ టైం నేను చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేది, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు. మేము ఎవరన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడకపోతే మీరు ఎందుకు లేరు, మీ ఇమ్మీడియట్గా మీరు రాండి నియోజకవర్గానికి, మీరు ఎక్కడున్నా అన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందలని డైరెక్షన్స్ ఇస్తున్నాం. మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ ప్రోగ్రామ్. దాదాపు 5-6 సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం. నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ కానీ, స్టేట్ కానీ, అదేవిధంగా ఎవ్రీ 2 hours శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం. ఇది కేవలం మూమెంట్ పైనే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కింద ఎంత నీరు ఉంది ఏంటి కూడా తెలుసుకునేదానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. సో ఆ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసి మొత్తం స్టిచ్ చేసి ఆర్టీజీఎస్లో మేము మానిటర్ చేసుకుంటున్నాం. ఇక రాజకీయాలు ఇప్పుడు ఎందుకులేండి, అది నేను సెపరేట్గా మళ్ళీ మారుతా. కానీ ఇప్పుడు టైం ఏంటంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సమయం అది, రాజకీయాలు మాట్లాడే సమయం కాదు ఇది. అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ ప్రయారిటీ. ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ చెప్పేసా కదా, నేను చెప్పేసాను. అది సెపరేట్ కూడా తయారు చేశాను. వాట్సాప్లో ఏంటంటే మోర్ ఆఫ్ పుష్ చేస్తున్నాము. సో దట్ అలర్ట్స్ ఏంటి, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి. నాకు కూడా 3 వచ్చినాయి గడిచిన 24 గంటలు నాకు వచ్చింది. అంటే అందరు పంపించినట్టే నాకు పంపిస్తున్నారు. సో నా లొకేషన్ తెలుసు కనుక వాళ్ళు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్. అలర్ట్స్ ప్రొయాక్టివ్గా పంపిస్తున్నారు. లోకల్ టీమ్స్ ఉన్నాయి, దే విల్ మేనేజ్. సో ఇది సెపరేట్గా గతంలో ఎట్లయితే హుదూదప్పుడు ఫోటో తీసి పెట్టచ్చు, సెపరేట్ మెకానిజం ఏర్పాటు చేస్తాం. వీళ్ళు మానిటర్ దట్టమ్మా, ఆ రెజల్యూషన్ నేను చూసుకుంటాం అమ్మా. ఇప్పుడు చేస్తాం అంటే ఇంకా అవ్వలేదు కదా, హ్యావ్ టు నెక్స్ట్ ఫేజ్ అది. ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోతే నేను ఫస్ట్ ప్రిపరేషన్ వర్క్లో ఉన్నాం. గత 5 రోజులు పకడ్బందీగా అంతా ప్రిపేర్ అవ్వాలి. ఫుడ్ ఏర్పాట్లు కానీ అన్నీ చేయాలి కదా, నిత్యావసర సరుకులు అని మూవ్ చేయాలి, అన్నీ రెడీగా ఉన్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ నో ఫోకస్డ్. నేను అప్డేట్ ఇస్తున్నాను. కేంద్రం అందరు వచ్చేసారు, నాకున్న సమాచారం మేరకు అందరు వచ్చేసారు. ఇంత ఇప్పటికీ అంత అవసరం పడలా. విల్ మానిటర్ ఇట్. ఎన్ని రిక్వైర్మెంట్ దే రెడీ. చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని, జెట్ స్పీడ్లో అన్నీ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా తీసుకుంటుంది. ఏదో రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకుంటారు కదా, మానిటర్ చేస్తున్నారు. ఇక్కడనే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అది ఇంపార్టెంట్. ఓకేమ్మా, థ్యాంక్ యూ. సైక్లోన్ మోంతా అనేది ఒక సివియర్ సైక్లోన్ అనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఈరోజు రాత్రి 11:30 అమలాపురం దగ్గర, అంటే ఆ ఏరియా దగ్గర ల్యాండ్ ఫాల్ జరగబోతుంది. సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్
ఉండబోతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి పెద్ద ఎత్తున వర్షం కూడా రాబోతుంది. ఈ సైక్లోన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖు నుంచి ట్రాక్ చేస్తాం జరుగుతుంది. ఆయన యుఏఈకి వెళ్ళే ముందల కూడా సమీక్ష చేశారు, యుఏఈలో ఉన్నప్పుడు సమీక్ష చేశారు, తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక రివ్యూ మీటింగ్లు చేశారు. సుమారుగా 12 రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది. ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్లోనే. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరవరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చే గల సుమారుగా 14,700